నెక్స్ట్ అండి, దావోస్ అని అడక్కు టికెట్కే లేదు దిక్కు. దావోస్లో జరిగేదానికి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి లేరండి, ఏపీ నుంచి మాత్రం ఎవరు అటెండ్ అవ్వలేదండి. ఈ దావోస్లో మొత్తం వరల్డ్ వైడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వెళ్ళకపోవటం మంచిది కదా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్తే ప్రత్యేక విమానం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే టికెట్ కొనుక్కొని ఎక్కి రోడ్డు అమ్మడు మామూలు పరిగెడతా వెళ్తున్నాడు. ఫర్ బ్లాక్ జర్కిన్ బ్లాక్ ఇదేసి నీట్గా సినిమా హీరో లెక్కన పరిగెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చూడాల వీడియో ప్లే అందరినీ వెళుతున్నాడు చక్కగా. ఆయన రోడ్డు క్రాస్ చేసి హ్యాపీగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. టకటక మీటింగ్లో ఏదో కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు వెళ్ళాలంటే ప్రత్యేక విమానం వేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళీ అదొక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఇంకా నయం తిరుమల సెట్టింగ్ వేసినట్టు కనుక ఆ దావోస్ సెట్టింగ్ వేయమంటే మళ్ళీ అదొక 50-60 కోట్లు అయిపోతే మళ్ళీ ₹1 మళ్ళీ పెట్రోల్ మీద రేటు పెరిగిద్ది, మళ్ళీ ఇంకో దాని మీద రేటు పెరిగిద్ది. మనకెందుకు లేనిపోయింది మీరు అట్లాంటి అని చెప్పాకండి. సెట్టింగ్ వేస్తే ఇచ్చండి, మరి వాళ్ళందరినీ పిలవాలంటే ఇంక ఎక్స్ట్రా అవుతుంది కదా సార్. మొన్న కనుక వైజాగ్లో జరిగిన సమ్మిట్లో కనుక చాలా మందికి కోట్లు వేసి పంపించారు. అక్కడ అంటే కోట్లు వేసి తేవాలి అంటే ముఖ్యమంత్రి గారికి బిజినెస్ సర్కిల్లో మంచి ఇదే ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు. వేరే విషయం, బిజినెస్ సర్కిల్ అంటే ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు. మొత్తం రేవంత్ రెడ్డి గారు అయితే స్పీడ్గా యాక్టివ్గా దావోస్లో హడావుడి చేశారు. బాగుంది. అంటే హడావుడి చేయటం అంటే తనకి ఏం మామూలుగా ప్రత్యేక విమానం ఏం తీసుకెళ్ళా, మామూలుగా వెళ్ళారు, టీం వెళ్ళారు, చక్కగా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకున్నారు, చక్కగా ఏమి ఇస్తారో చూసుకున్నారు, తెచ్చుకుంటున్నారు అంతే. ఇప్పుడు అదే మన ముఖ్యమంత్రి గారు వెళ్ళాలనుకోండి దావోస్, ముందు కోర్టుకి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి. కోర్టుకి వెళ్ళి ఏమేమి అమెరికా అదే దావోస్ వెళ్తున్నాము, మేము అక్కడ పోయి పెట్టుబడులు అడగడానికి వెళ్తున్నాము, మాకు కోర్టు పర్మిషన్ ఏమని అడగాలి. ఆ కోర్టుకు 2 వాయిదాలు అయ్యి వాళ్ళు 3 సార్లు తిట్టి మరి మొత్తానికి సరేనని చెప్పని ఇచ్చి మళ్ళీ పంపిస్తారు. కోర్టు పర్మిషన్తో దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి మళ్ళీ ఒక హెడ్లైన్. దానికి అనవసరంగా మళ్ళీ అదెందుకు, దావోస్ వెళ్ళటానికి అనుమతినిచ్చిన కోర్టు షరతులు విధింపు అంటాడు. మళ్ళీ ఇంకో పక్క కంట్రీకి ఎక్కడికి వెళ్ళకూడదని. ఏందో పాపం. మళ్ళీ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళటానికి మళ్ళీ ప్రత్యేక విమానం. ఆ విమానం వెళ్తూ లండన్లో పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర ఆగటమో లేకపోతే వాళ్ళని ఎక్కించుకోవటమో వెళ్ళటమో ఏదో జరిగిద్ది. మళ్ళీ దానికి మీడియాలో రకరకాలుగా ఆయన వెళ్ళాల్సింది దావోస్, ఆయన లండన్ పోయాడు పిల్లలతోటి, ప్రత్యేక విమానాన్ని ఇచ్చేశారు, దుర్వినియోగం జరిగింది, అన్యాయం జరిగిందని మళ్ళీ అదొక చర్చ. మళ్ళీ అట్లా ఎందుకు అనవసరంగా వెళ్ళకుండా ఉంటే పోయిద్ది కదా, అందుకని వెళ్ళలేదేమో. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి ముందు 20 కోట్లు వేస్ట్ అయిపోతుంది కదా. నిన్న భోగి మంటకి ఖర్చు పెట్టిన 4 కోట్లు పరిస్థితి ఏంది. భోగి మంట ఏంటంటే సిట్టింగ్ వేసి 4 కోట్లు ఖర్చు అయింది. ఏంటి దానివల్ల 400 కట్టెలు పెట్టి తగలబెట్టవచ్చు, 4,000 పెట్టి తగలబెట్టచ్చు, లేకపోతే 4 లక్షలు పెట్టి చేయొచ్చు. అంతేగాని 4 కోట్లు ఖర్చు పెట్టి సంక్రాంతి ఇంటి దగ్గర చేయటం ఏంటి. అలాగే దావోస్ అంటే నేను అంటుంది విమర్శ కాదు, ఖర్చు అనేది ప్రజల సొమ్ముని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకూడదు అనేది మన ఉద్దేశం. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళొచ్చు, అక్కడికంటే ఇక్కడ బ్రహ్మాండమైన ఫెసిలిటీ ఉంది కదా, మరి ఆయన వెళ్ళలేదే. మామూలు టికెట్ కొనుక్కొని వెళ్ళారు. సరే ఏదైనా పాపం మనోళ్ళ ఉద్దేశం ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్టే లేదు, ఇంకా దావోస్ మనకి ఎందుకనే తట్టుంది పాపం. ఆయన సరే బయటపడకుండా లోపల ఏదో బాధపడుతూ మదన పడుతూ ఏదో ఒకటి టైం జరగకపోయిద్దాం, మంచి జరగకపోయిద్దని ఎదురు చూస్తున్నారు. సరే ఆయనకి ఏదో ఎక్కడో ఒక చిన్న ఇది ఉంది, ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ నాకు దక్కిద్దిలేండి ఇదేమి అన్నట్టుగా ఉన్నాడు ఆయన. సరే శ్రీనివాస్ ఉన్నారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి సార్ లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళారు, 20 కోట్ల రూపాయలు ప్రత్యేక విమానం ఖర్చులు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులని సిఏ సదస్సులో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ₹1 కూడా పెట్టుబడులు వచ్చినట్టు కానీ ఏమైనా పరిశ్రమలు వచ్చినట్టు కానీ ఉపాధి కల్పన కానీ ఏమీ లేదు. అయితే ఇక్కడ మీరు మా చెప్పిన విషయంలో గుడివాడ అమర్నాథ్ ఏదైతే టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారో ఆయన నిజంగా భక్తుడిగానే పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ట్రోల్స్ నడిచేవి ఆయన ఒక్క మాట జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ప్రెస్ మీట్ లో మాట పెడితే జనసేన ఆయన మీద విపరీతంగా ట్రోల్స్, ఆయన ఒక్క మాట అంటే చాలు వీళ్ళు వేలాదిగా లక్షలాదిగా కూడా ట్రోల్స్ చేస్తూ కూడా రోడ్డు లాగేసే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి భక్తుల్లాగే పనిచేశారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు గాలిలో నిలబెట్టారు. ప్రధానంగా చూసుకుంటే సార్
సొంత ఏరియా గాజువాక నియోజకవర్గం, అక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. పక్కనే ఆయన పోటీ చేసింది అనకాపల్లి, అక్కడ ఆల్రెడీ ఏదైతే 2 సీట్లు అకామిడేట్ చేసి అటు గెలిచిన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ అనౌన్స్ చేశారు. గాజువాక్కి కోరకోటి రామచంద్ర యాదవ్, ఒకవేళ ఈయన ఉన్న దగ్గర తిప్పల నాయుడిని తీసేసి ఒకవేళ గుడివాడ అమర్నాథ్ ఒకవేళ అకామిడేట్ చేయమంటాడేమో అనే ఉద్దేశంతో గాజువాకం కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అంటే 2 ప్లేస్లు కూడా అకామిడేట్ చేశారు. ఇప్పుడు గాలిలో ఉన్న పరిస్థితి ఆయన పూర్తిగా చూసుకుంటే గతం నుంచి కూడా ఆ రోజు ఎంపీగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర ఆర్థికంగా స్థితిమంతుడు కాదు, 7 నియోజకవర్గాలు ఎలక్షన్ చేయలేనని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి సూచన తప్పకుండా ఆచరించి ఆ రోజు ఓటమి పాలైన పరిస్థితి. తర్వాత ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ క్యాబినెట్ లో ఈయన హోదా కల్పించలేదు, అవాల్సి శ్రీనివాస్ కల్పించారు తప్ప ఇతనికంటూ హోదా కల్పించలేదు. చివరి క్షణం వరకు కూడా 3 ముత్యాలతో పాటు ఇతనికి ఇస్తారు, 2వ క్యాబినెట్ విస్తరణలో కూడా ఇస్తారో ఎవరో డౌట్. అంటే ఒక వ్యక్తి నమ్మకంగా భక్తుడిగా పనిచేస్తూ అలాగే ఆమరణ నిరాహార దీక్ష చేశారు, అలాగే చాలా సంస్థలు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి కోసం కేసులు పెట్టించుకున్నారు, ఏ గొడవలు పడ్డారు, పోలీసులు తగ్గు పడేవారు, చాలా చేసినప్పుడు కూడా ఈ రోజు సీటు విషయానికి వచ్చేసరికి కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండే బెత్తం, ఆ బెత్తంతో కొడుతూ ఉంటారు. కొట్టిన దెబ్బ ఎవరికి తగులుతుంది, ఎంత పెద్దగా తగులుతుంది, ఏ ఇబ్బంది తగ్గుతుంది అనవసరం. కొట్టే దెబ్బలో ఇప్పుడు ఉన్న అమర్నాథ్ కూడా ఎవరైతే దావోస్ ఈ సంవత్సరం దావోస్ వెళ్ళకపోవడం మంచిదని మీరు చెప్పినట్టు కూడా వాస్తవం సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా, రేవంత్ రెడ్డి యొక్క పెట్టుబడులు తెచ్చుకునే విధానం, రేవంత్ రెడ్డి చూపించే మౌలిక వస్తువులు, ప్లగ్ అండ్ ప్లే విధానం, సింగిల్ విండో విధానం, వాళ్ళు చెప్పేవన్నీ ఆచరణ యోగ్యమైనది తెలంగాణ వాళ్ళు చెప్పేది. అదే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి భూమి పూజ చేసేసరికే, అంటే మనం ఇక్కడ మాట్లాడో తెలియదు కానీ సార్, భూమి పూజ చేసేసరికి బ్యాక్ డోర్ లో మనీ అని అదని ఇబ్బందులు పెడతారని ఇవన్నీ చాలా నడుస్తూ ఉంటే ఇక్కడ నుంచి తరలిపోతున్న పరిస్థితి, ఇక్కడ ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయి. విశాఖపట్నం వరకు చూసుకుంటే కొన్ని లక్షల ఎస్ఎఫ్టీలో ఉండే మిలీనియం టవర్స్ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుని రావడం కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి వీళ్ళు దావత్ వెళ్ళకపోవడం మంచిది. ఇకపోతే పరిశ్రమల శాఖ మంత్రికి సంబంధించి ఉన్నంత వరకు మనం మాట్లాడితే సార్, ప్రజెంట్ అకామిడేట్ చేయడానికి ఆయన దావోస్ కంటే ఇక్కడ 13 లక్షల కోసం ఆ రోజు అమర్నాథ్ వెళ్లి అదానిని అంబానీని పిలుచుకొచ్చారు, ఇన్వైట్ చేశారు. అదే వ్యక్తి ఈ రోజు మలసాల భరత్ కుమార్ స్వాగతం పలిచి ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు అతనితోనే పిలిపించి పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పిన మనిషి వాళ్ళకి ఆ సీట్ లేకుండా వేరే వ్యక్తికి సీట్ ఇచ్చి ఆ వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించి ఇతను కన్నీళ్లు పర్యంతమై ఆ భరత్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేసిన రోజే పూర్తిగా కన్నీటి పర్యంతమై మెట్ల గుమ్మం దాటి వచ్చేసిన పరిస్థితి. ఆ రోజు కూడా ఫుల్ ట్రోల్స్ జరిగినాయి. అంటే గుడ్డు మంత్రనో లేదంటే కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడనో ఇలా అంటూ ఉండేది. ఏది ఏమైనా ఒక భక్తుడిగా పనిచేసిన గురువారం అమర్నాథ్కి ప్రస్తుతం ఇంకా గాలిలో ఉన్న పరిస్థితి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. 4వ లిస్టు కోసం కూడా అమర్నాథ్ కూడా అందరిలాగే అలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. ఓకే, రైట్ శ్రీనివాస్, రైట్ రాజు గారు, థ్యాంక్ యూ.